హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫుడ్ క్రియేటివ్స్. టుడేస్ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ బిర్యానీ అండి. మనం మటన్ బిర్యానీ తినుంటాం, చికెన్ బిర్యానీ తినుంటాం కదా. ఇలా ప్రాన్స్ బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ ప్రాన్స్ బిర్యానీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 కిలో తక్కువ ఉన్న రొయ్యలు తీసుకున్నానండి. పైన లేయర్ అంతా తీసేస్తే 1/2 కిలో వచ్చినవి. నీట్గా కడిగి పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టినవి ఇవి. ఇందులో 3 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1/2 చెక్క నిమ్మకాయ రసం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రొయ్యలన్నింటికి బాగా పట్టించాలండి మసాలా అంతా. ఇలా మూత పెట్టేసి 20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మామూలు రైస్ కూడా తీసుకోవచ్చు. ఇది సోక్ చేసి పెట్టుకోవాలి. సో ఇవి మ్యారినేట్ అయిపోయి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్లో ఇవి వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిపోయి ప్లేట్లోకి తీసేసుకుందాం. మరి ఎక్కువగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకునే అవసరం లేదండి. మిగతా వాటిని కూడా వేగించేసుకోవాలి. అదే ఆయిల్ని మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చండి. సో ఇందులో చెక్క వేస్తున్నాను. 2 చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, సాజీరా, అలానే కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేస్తున్నాను. అలానే 2-3 పచ్చిమిరపకాయలండి. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా రైస్ని అంతా వేసేసుకుని పెట్టుకోవాలి. మరి ఎక్కువగా దీన్ని కలపకూడదు, రైస్ అనేవి ముక్కలైపోతాయి. ఇక్కడ నేను హాట్ వాటర్ వేస్తున్నానండి. 2 కప్స్ రైస్ తీసుకున్నాం కదా, 4 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి చూసుకోవాలండి ఎంతవరకు కుక్ అయిందనేది. 70% కుక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యల్ని ఇందులో వేసేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మూత పెట్టేసుకుని మరొక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. సో బిర్యానీ కుక్ అయిపోయిందండి. చూసారు ఎంత బాగా కుక్ అయిందో. దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో. చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎంతో డెలిషియస్గా ఉండే ప్రాన్స్ బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ను వాచ్ చేస్తూ ఉండండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.